అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో అక్కినేని నాగేశ్వరరావు గారు, నందమూరి తారక రామారావు గారు 77-1981 వరకు కలిసి నటించిన చిత్రాల గురించి చూద్దాం. వీరు 3 చిత్రాల్లో నటించారండి ఈ 4 ఏళ్లలో. అందులో విశేషం ఏంటంటే ఈ 3 కూడా వారి వారి స్వంత చిత్రాలే. ఏది కూడా బయట నిర్మాతలు నిర్మించలేదు. దానికి కారణం ఏమిటో తెలీదు కానీ, అన్ని సినిమాలు కూడా వీళ్ళ సొంత చిత్రాల కిందే వస్తాయి. మొట్టమొదటి సినిమా 1977, 25 ఆగస్టున విడుదలైన 'చాణక్య చంద్రగుప్త'. నేటికి ఆల్రెడీ 49 సంవత్సరాలయింది. ఆ సినిమాకి రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్ మీద నందమూరి తారక రామారావు గారే నిర్మాత, దర్శకుడుగా వచ్చింది. పెండ్యాల నాగేశ్వరరావు గారు సంగీత దర్శకుడు, ఛాయాగ్రహణం ఏమో కన్నప్ప గారు చేశారు. ఈ సినిమాకి కథానాయకులుగా జయప్రద, మంజుల నటించారు. ఎందుకంటే అక్కినేని నాగేశ్వరరావు గారు చాణక్య పాత్రలో నటించారు కాబట్టి ఆయనకి ఎవరు నాయకులు లేరనమాట. ఈ సినిమా ఆ రోజుల్లో అక్కినేని నాగేశ్వరరావు గారిని రామారావు గారు తన సినిమాలో నటించమని కోరి మరీ ఈ చిత్రాన్ని నాగేశ్వరరావు గారు చాణక్య చంద్రగుప్తను ఎంచుకున్నారని చెప్తారు. అదండి. అది ఒక సినిమా వచ్చింది 77లో. ఇదేమో రామారావు గారి స్వంత సినిమా. అలాగే మళ్ళీ 1978లో జూన్ 8ని విడుదలైన చిత్రం 'రామకృష్ణుల' సినిమా. ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ మీద నిర్మించబడింది. ఈ చిత్రం గురించి చెప్పేదేంటంటే, అక్కినేని నాగేశ్వరరావు గారు చాణక్య చంద్రగుప్తకి తన ఫీజు ఏమీ చార్జ్ చేయలేదని, అందుకని రామారావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారికి కాల్ షీట్లు ఇచ్చి అన్నపూర్ణ బ్యానర్ మీద సినిమా తీయమని అడిగారని చెప్తారు. ఆ సినిమాని అప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు ఇంకా ప్రొడక్షన్ స్టార్ట్ చేయలేదు. అందుకని జగపతి ఆర్ట్ పిక్చర్స్‌తో కలిసి ఈ సినిమా అక్కినేని నాగేశ్వరరావు గారు తీశారనమాట. ఇది అన్నపూర్ణ బ్యానర్ స్టూడియోస్ లోగో కూడా ఉంటుంది ఈ చిత్రం బ్యానర్‌లో. అదొక విశేషం. ఈ చిత్రంలో జయసుధ, జయప్రద నాయకులుగా నటించారు. జయసుధ ఏమో రామారావు గారి పక్కన, జయప్రద ఏమో అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన. ఈ చిత్రానికి విబి రాజేంద్ర ప్రసాద్ గారు దర్శకుడు. సంగీతం కెవి మహాదేవన్ గారు. అలాగే ఫోటోగ్రఫీ ఏమో కెవి మహాదేవన్ విఎస్ఆర్ స్వామి గారు. అవండి. ఇది మళ్ళీ చూసుకుంటే ఇది అక్కినేని నాగేశ్వరరావు గారి సొంత సినిమాగానే చెప్పుకోవాలి. అలాగే చిత్రం విడుదల కూడా అక్కినేని నాగేశ్వరరావు గారి స్వంత డిస్ట్రిబ్యూషన్ సంస్థ అన్నపూర్ణ ఫిల్మ్స్ ద్వారా విడుదలయ్యింది. ఆ తర్వాత మళ్ళీ ఒక 3 ఏళ్లకి అంటే 1981లో 28 మేకి రిలీజ్ అయింది. అంటే రామారావు గారి పుట్టినరోజు టైంలోని. 45 సంవత్సరాలు అవుతోంది ఈ సినిమాకి. ఈ సినిమా పేరు 'సత్యం శివం'. ఈ సినిమా ఎన్టీఆర్ గారు సమర్పించు ఈశ్వరి ఫిల్మ్స్ అని వస్తుంది. అంటే ఎన్టీ రామారావు గారు పెద్దల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఈ చిత్రానికి నిర్మాత. అంటే ఇది కూడా రామారావు గారి సొంత చిత్రం కిందే చెప్పుకోవచ్చు. దీనికి కె. రాఘవేంద్రరావు గారు దర్శకుడు, చక్రవర్తి గారు సంగీతం, కెఎస్ ప్రకాష్ గారేమో ఛాయాగ్రహణం. అయినా కూడా ఈ సినిమా ఆ రోజుల్లో పెద్దగా ఆడలేదు. ఈ సినిమా హిందీ చిత్రం 'సుహాగ్‌కి' రీమేక్ కింద తీశారు. అందులో అమితాబ్ బచ్చన్ వేసిన రోలు ఇక్కడ రామారావు గారు వేశారు. శశి కపూర్ రోల్ ఏమో నాగేశ్వరరావు గారు వేశారనమాట. అది ఈ చిత్ర విశేషాలు. ఈ చిత్రం మరీ పెద్దగా ఆడలేదని చెప్పుకోవాలి. ఎక్కడ ఆడినట్టు కూడా ఇవి లేవనమాట. అంటే 3 చిత్రాల్లో 2 రామారావు గారి సొంత చిత్రాలు, 1 నాగేశ్వరరావు గారి సొంత చిత్రం. ఎందుకనో గానీ ఇద్దరు నటులు కలిసి నడుస్తున్నప్పుడు మళ్ళీ ఆ రోజుల్లో పెద్ద నిర్మాతలు ఎవరు వీరిద్దరితో సినిమా తీయడానికి సాహసం చేయలేదు. కారణం ఏమిటో తెలీదు మరి. బహుశా అప్పటికే రామారావు గారి ఫీజు చాలా ఎక్కువగా ఉండేదని చెప్పుకునేవారు. దానివల్ల కావచ్చేమో ఇద్దరు నటుల్ని భరించడం కష్టమని ఇతర నిర్మాతలు ఎవరు తీసినట్టు లేదనుకుంటా. అవండి. ఇకపోతే చిత్ర విజయాపజయాలు చూసుకుంటే ఈ చిత్రాలు 'చాణక్య చంద్రగుప్త' 13వ వారం పోస్టర్ పడింది. కానీ ఎక్కువ రోజులు 100 రోజులు ఆడినట్లేదు ఈ సినిమా. తర్వాత అది కూడా ఎక్కడో ఒక సెంటర్‌లో ఆడుంటుంది 13 వారాలని అనుకుంటున్నాను. అంటే మరీ ఇద్దరు నటులు ఉన్న సినిమా ఇద్దరు అగ్రనటులు ఉన్న సినిమా ఆడవలసిన రీతిలో ఈ సినిమా ఆడలేదు. ఆ తర్వాత 'రామకృష్ణులకి' 100 రోజులు పోస్టర్ వచ్చింది. 7 కేంద్రాల్లో సద్దినోత్సవం చేసుకుందని చెప్తారు. అంటే ఒక విధంగా చూసుకుంటే 3 చిత్రాల్లోని 'రామకృష్ణుల' చిత్రం మాత్రమే బాగా ఆడిందని చెప్పుకోవచ్చు. మిగిలిన 2 కూడా పెద్దగా ఆడలేదు.
తర్వాత 'సత్యం శివం' అయితే 50 రోజులు పైన కూడా ఎక్కడ ఆడినట్లు దాఖలాలు లేవు. అదండి. ముగ్గురు 3 సినిమాలు 77, 81 మధ్య వచ్చిన సినిమాలు వాటి రిజల్టు. ఇద్దరు అగ్రనటులున్నా కూడా 2 సినిమాలు అంతగా ఆడలేదు. ఒక సినిమా మట్టుకు హిట్ కింద లెక్కేసుకోవచ్చనుకుంటా. ఎందుకంటే 7 కేంద్రాల సద్దినోత్సవం కనిపిస్తుంది కాబట్టి. అవండి విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం.